అందరికీ హాయ్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకొని ట్రై చేశారంట. సింపుల్‌గా 10 నిమిషాల టేస్టీ అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా ఒక కొబ్బరి పువ్వు తీసుకోవాలి. ఈ ఫ్రెష్‌గా ఉండాలండి. వాడిపోతే అంత బాగోదు. ఫ్రెష్‌గా ఉండాలి. ఆ కొబ్బరి పువ్వులు ఇలా రెక్కలన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసుకోవాలనమాట. తీసుకొని మనం పువ్వులోన చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. గ్రీన్ కలర్ పురుగులు ఉంటాయి. సమ్ టైమ్ ఉంటుంది, సమ్ టైమ్ ఉండదు అనుకోండి. ఉన్నప్పుడు నీట్‌గా క్లీన్‌గా చూసుకొని మనం ఇవి క్లీన్‌గా తీసుకోవాలన్నమాట. ఒక్కొక్క రెక్క తీసినప్పుడు కూడా అందులోన పురుగులు ఉన్నాయో లేదో అనుకుని క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇలాంటి గ్రీన్ కలర్ పురుగులు ఉంటుంది. అంటే రెగ్యులర్ వంట చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కొత్తగా చేసిన వాళ్ళకి తెలియదు పాపము. ఇలాగ గ్రీన్ కలర్ పురుగులు ఉంటాయి కదా! అవన్నీ సంధిలోనే ఉంటుంది. సో దానికోసం ఎప్పుడు కూడా కొబ్బరి పువ్వులు క్లీన్ చేసేటప్పుడు ఆ పెటల్స్ అన్నీ ఇలాగా విడదీసినప్పుడు చూసుకోవాలండి. గ్రీన్ కలర్ పురుగులు ఉన్నాయా లేదా అనుకొని చూసుకోండి. ఉంటే క్లీన్‌గా వెలుతురులో లైట్‌లో అంటే బ్రైట్‌లోనో అయితే బాగా కనిపిస్తుందనమాట. తీసుకొని క్లీన్ చేసిన తర్వాత 2 సార్లు బాగా కడిగియండి. కడిగిన తర్వాత ఒక బౌల్‌లో నీరేసుకొని మనం క్లీన్ చేసి కొబ్బరి పువ్వు క్లీన్ చేసి ఉంటాం కదా! అవి వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఒక అరగంట నానబెట్టాలండి. ఎప్పుడు కూడా కొబ్బరి పువ్వులు మాత్రం కంపల్సరీ ఇది. పసుపు ఉప్పు వేసుకుని ఒక అరగంట నానబెడితే ఏమైనా చిన్న పురుగులు ఉంటే పైన తేలిపోతుంది. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఈ కాడలు ఎప్పుడు వేస్ట్ చేయడానికి వెళ్ళకూడదండి. కాడలు కొంచెం ఆకులు అంటూ ఉంటాయి కదా! ఆకులన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రైలో వేసుకోండి. ఎంత టేస్ట్గా ఉంటుంది. కరం కరంలాడితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓకేనా? దీంతో పాటు నేను 1/2 kg బంగాళదుంపలు తీసుకున్నానండి. 2 కలిపి ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి సన్నంగా చాప్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 నుండి 4 వేసుకోవాలి. ఇందులో తెల్లుల్లి ఎక్కువ దంచకూడదండి. కచ్చాబిచ్చి దంచుకునేస్తే తినేటప్పుడు దొరికితే చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు 2 రెబ్బలు వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పసుపు ఉప్పులో నానబెట్టాం కదా కొబ్బరి పువ్వులు, అవి వేసుకోవాలి. నెక్స్ట్ బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. 2 కలిపి ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. ఓకేనా? బాగా కలపాలి. ఆ మసాలాలని ఉప్పు కారం అంతా అన్ని ముక్కలకి బాగా పట్టాలి. కలిపిన తర్వాత ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని మూత పెట్టి మనం నీరు వేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. నీరు మాత్రం వేయలేదు. నీరు వేయకుండా ఈరోజు ఫ్రై చేస్తున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే కర్రంలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. నీరు వేస్తే మెత్తబడిపోతుంది. సో నీరు వేయకుండా ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని 10 నుండి 15 నిమిషాలు నిదానం ఫ్రై చేసుకుంటే ఇలా ముక్కలు మాత్రం కర్రంలాడుతూ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫైనల్ కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర, గరం మసాలా వేసేస్తే కొబ్బరి పువ్వులు బంగాళదుంపలు ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై మనం పప్పు అన్నమో, రసం అన్నం లేదా మజ్జిగన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఒట్నోట్లో తిన్నా బాగుంటుంది. మీకు ఈ కొబ్బరి పువ్వులు బంగాళదుంపల ఫ్రై వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. బాయ్.